హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సింధు స్మార్ట్ కార్నర్. గణితం 6వ తరగతి పుస్తకంలో భాగంగా మన సంఖ్యలను తెలుసుకుందాం. మొదటి పాఠం ఈరోజు మనం చూద్దాం. మన సంఖ్యలను తెలుసుకుందాం అంటే సంఖ్యలను అంచనా వేయడం, పోల్చడం. పెద్ద సంఖ్య చిన్న సంఖ్యలను చూద్దాం. అయితే 23, 63ని పోల్చి చూద్దాం. ఎగ్జాంపుల్గా తీసుకొని 23, 63 ఇక్కడ ఒకట్ల స్థానంలో 3, 3 పదుల స్థానంలో ఇక్కడ 2 ఉంది, అక్కడ 6 ఉన్నది. అంటే పదుల స్థానంలో ఇక్కడ 60, అక్కడ 20. అంటే పెద్ద సంఖ్య 63, చిన్న సంఖ్య 23. సెకండ్ ఎగ్జాంపుల్ 45, 64 ఒకట్ల స్థానంలో ఇక్కడ 4, ఒకట్ల స్థానంలో ఇక్కడ 5 ఉంది. అయితే పదుల స్థానంలో ఇక్కడ 60, ఇక్కడ 40, ఇక్కడ 40, ఇక్కడ 60 ఉంది. అయితే దీన్ని బట్టి పెద్ద సంఖ్య ఏమవుతుంది? 64, చిన్న సంఖ్య 45. ఈ స్థానాలను పోల్చి మనం చిన్నదా పెద్దదా చేస్తామన్నమాట. నెక్స్ట్ ఈ బిట్ని చూద్దాం. సంఖ్యలను అంచనా వేయడం. ఫస్ట్ రాసుకున్నాం 3845, 485, 34, 13845. దీనిలో పెద్ద సంఖ్య ఎలా చూడాలి? ఒకట్లు, పదులు. 34 ఇది పదుల స్థానంలో ఉంది అంతే. నెక్స్ట్ ఒకట్లు, పదులు, వందలు. ఇది వందల స్థానం. ఒకట్లు, పదులు, వందలు, వేలు. ఇది వేల స్థానం. ఇది 10,000 స్థానం. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. అంటే 10,000ది పెద్దది కదా. పెద్ద సంఖ్య 13,845, చిన్న సంఖ్య 34. ఓన్లీ పదులలో ఉంది కాబట్టి. ఈ విధంగా 856, 1459, 35,851, 23. ఇందులో పెద్ద సంఖ్య 35,851, చిన్న సంఖ్య 20. నెక్స్ట్ మూడవ క్వశ్చన్ 585, 9,535, 678, 44. దీంట్లో భాగంగా పెద్ద సంఖ్య 9,535, చిన్న సంఖ్య 44. నెక్స్ట్ నాలుగవ క్వశ్చన్ 39, 748, 19,651, 7,850. దీంట్లో పెద్ద సంఖ్య 19,651, చిన్న సంఖ్య 39. ఇంతటితో ఈ బిట్ ముగిసింది. నెక్స్ట్ అభ్యాసం 1.1లో ఫస్ట్ క్వశ్చన్ 15,432, 15,892, 15,370, 15,524. ఇందులో పెద్ద సంఖ్యలు చిన్న సంఖ్య పోల్చాలి. ఇక్కడ చూడండి అన్ని 15,000లోనే మాత్రమే ఉన్నాయి. 15,000, 15,000, 15,000, 15,000. ఇక్కడ 432, 892, 370, 524. అంటే వందల స్థానంలో సంఖ్యలను గనక మనం పోల్చినట్లయితే మనకి ఏది పెద్దది ఏది చిన్నది తెలుస్తుంది. ఇందులో 400, 800, 300, 500 ఏది పెద్దది? 800 పెద్దది. అంటే పెద్ద సంఖ్య ఏమవుతుంది? ఇప్పుడు 15,892. చిన్న సంఖ్య ఏమవుతుంది? 15,370. అంతే అన్నమాట. సెకండ్ క్వశ్చన్ కనుక రాసుకున్నట్టయితే 25,073, 25,289, 25,800. నెక్స్ట్ 25,263. ఇందులో కూడా 25,000, 25,000, 25,000, 25,000 ఉంది. ఇందులో వందల స్థానంలో గల సంఖ్యల్ని వేల స్థానంలో గల సంఖ్యల్ని పోల్చినట్లయితే వందల స్థానంలో గల సంఖ్యల్ని పోల్చినట్లయితే తెలిసిపోతుంది. ఇక్కడ 73 ఉంది, 0. ఇక్కడ 200, ఇక్కడ 800, ఇక్కడ 200. అంటే మళ్ళీ 200లో పోల్చాలా. అప్పుడు నెక్స్ట్ పదుల స్థానం చూసుకోవాలా. ఇక్కడ 8 ఉంది, 6 ఉంది. ఏది పెద్దది? 8 పెద్దది కాబట్టి ఇది పెద్దది. టోటల్గా ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే ఈ 4 నెంబర్లలో పెద్దదేది? 25,800. చిన్నది 25,073. ఇవి రెండు నెక్స్ట్ వస్తాయి. ఇది సెకండ్ వస్తుంది, అది థర్డ్ వస్తుంది. ఇదేమో 25,073 చిన్న సంఖ్య. ఇది పెద్ద సంఖ్య, ఇది చిన్న సంఖ్య అవుతుంది. నెక్స్ట్ మూడో క్వశ్చన్ 44,687, 44,645, 44,670, 44,602. ఇందులో పెద్ద సంఖ్య సేమ్. ఇందులో కూడా 44,000, 44,000, 44,000, 44,000 ఉంది. మళ్ళీ చూడండి వందలలో కూడా 600, 600, 600, 600. నెక్స్ట్ పదులలో చూసుకోవాలి. 8, 4, 7, 0. ఫస్ట్ ఏది పెద్దది అవుతుంది? 8 పెద్దది అవుతుంది. అంటే దీన్ని బట్టి పెద్ద సంఖ్య ఏమవుతుంది? 44,687.
పెద్ద సంఖ్య అవుతుంది. నెక్స్ట్ చిన్నది ఏమవుతుంది? 602 డైరెక్ట్, ఎందుకంటే 645 పెద్దది, చిన్నది 44,602. నెక్స్ట్ 4th బిట్ మీకు హోంవర్క్ ఇస్తున్నాను. 5th బిట్ నేను క్లిప్ మిస్ అయింది చెప్తా. 34,895, 34,891, 34,899, 34,893. దీంట్లో పెద్దది చూసుకున్నట్టయితే 34,000, 34,000, 34,000, 34. ఇప్పుడు 800, 800, 800, 800, 90, 90, 90, 90. నెక్స్ట్ ఒకట్ల స్థానంలో చూసుకోవాలి. ఇది 5, 1, 9, 3. 9 పెద్దది కనుక పెద్దది ఏమవుతుంది? 9 పెద్దది కనుక 34,899. చిన్నది 34,891. ఇప్పుడు అభ్యాసంలో ఫస్ట్ బిట్లో అయిపోయింది. మన 4th నెక్స్ట్ 2nd బిట్ కింది సంఖ్యలను ఆరోహణ క్రమంలో అంటే పెరిగే క్రమంలో రాయమని చెప్పాడు. అది ఇక్కడ నోట్ చేసుకుందాం. క్వశ్చన్ నెంబర్ అంటే చిన్న నుండి పెద్ద వరకు. ఆరోహణ క్రమం అంటే ఏంటి? చిన్న నుండి పెద్ద వరకు. ఫస్ట్ క్వశ్చన్ కనుక చూసినట్లయితే 375, 1475, నెక్స్ట్ 15,951, 4,713. ఫస్ట్ క్వశ్చన్స్ రాసేసుకుందాం. 9,347, 19,036, 22,570, 12,300. నెక్స్ట్ ఇందులో ఆరోహణ క్రమం అంటే చిన్న నుంచి పెద్ద వరకు. ఇందులో చిన్నదేది? ఫస్ట్ అన్నీ 2,000 ఉన్నాయి, ఒకటి 10,000 ఉంది, ఒకటి 100 ఉంది. అంటే చిన్నది 375 అవుతుంది. ఇది ఫస్ట్ 375. నెక్స్ట్ వేలల్లో 1,475, నెక్స్ట్ 4,713, నెక్స్ట్ 15,951. ఇది ఆరోహణ క్రమం చిన్న నుంచి పెద్ద వరకు. నెక్స్ట్ 2nd క్వశ్చన్ చూసినట్లయితే 9,000, సెకండ్ క్వశ్చన్ హోంవర్క్ ఇచ్చేస్తున్నా మీకే. కింది సంఖ్యలను అవరోహణ క్రమంలో రాయండి. పెద్ద నుండి చిన్న వరకు. అంటే అవరోహణ క్రమం అంటే పెద్ద నుండి చిన్న వరకు. క్వశ్చన్ రాసుకుందాం. 1 18,716, 89,321, 45,321, 89,254. అవరోహణ క్రమంలో రాయడం అంటే పెద్ద నుండి చిన్న వరకు. ఇందులో పెద్దదేది? ఇది 89,000, ఇక్కడ ఇంకో 89,000 ఉంది. ఇందులో పోల్చుకోవాలి మనం. ఇది 254 ఉంది, ఇది 715 ఉంది. అంటే 715 ఫస్ట్ వస్తుంది. అవరోహణ క్రమంలో భాగంగా పెద్ద నుండి చిన్న వరకు. క్లారిటీ కనుక మిస్ అయితే ఐఎమ్ వెరీ సారీ. 89,715, నెక్స్ట్ 89,254, నెక్స్ట్ 45,300, నెక్స్ట్ 18,076. సెకండ్ క్వశ్చన్ చూసినట్లయితే 3,000, 8,700, 3,900, 18,500. ఇందులో ఇది వేలలో ఉంది, ఇది వేలలో ఉంది, ఇది వేలలో ఉంది, ఇది 10,000. అంటే ఫస్ట్ ఏదవుతుంది? 18,500. నెక్స్ట్ 3,000, 3,000, 8,000. ఏది పెద్దది అవుతుంది? 8,000, 8,700. నెక్స్ట్ 3,900, నెక్స్ట్ 3,000. ఇందులో 3,900 పెద్దది, నెక్స్ట్ 3,000 చిన్నది. కింది సంఖ్యల మధ్య లెస్ దెన్ గ్రేటర్ దెన్ గుర్తులను పోల్చండి. ఏది పెద్దదో ఏది చిన్నదో చూసుకొని పెట్టండి. అది మీరు చేయండి. హోంవర్క్ ఇస్తున్నాను. కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి. వీటిని మనం నోట్బుక్లో నోట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నాను. కింది సంఖ్యలను అక్షరాలలో రాయండి. 72,642. దీన్ని మనం తెలుగులో రాయాలి. 72,642. నెక్స్ట్ 55,345. నెక్స్ట్ క్వశ్చన్ 66,000,
600. నెక్స్ట్ క్వశ్చన్ కనుక మనం చూసినట్లయితే 30,301. దీన్ని మనం రాసుకోవాలి. 30,301. నెక్స్ట్ 6th బిట్ కూడా రాసి పెట్టుకున్నాను. కింది సంఖ్యలను అంకెలలో రాయండి. అంటే అక్షరాల్లో ఇచ్చినప్పుడు నెంబర్లలో రాస్తాం, నెంబర్లో ఇచ్చినప్పుడు అక్షరాల్లో రాస్తాం. ఇక్కడ ఏమి ఇచ్చాడు? 40,270. 40,270. నెక్స్ట్ 14,064. 14,064. వెరీ గుడ్. 9,700. 9,700. 60,000. 60,000. నెక్స్ట్ బిట్ 4, 0, 3, 7 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యలను వాటిలో అతిపెద్ద చిన్న సంఖ్యలని రాయండి అంటే 4, 0, 3, 7. దీంట్లో అతిపెద్ద సంఖ్య ఏమవుతుంది? ఫస్ట్ 4 అంకెల సంఖ్యలు ఎన్ని వస్తాయో కొన్ని రాసుకుందాం. 4, 0, 3, 7. 4, 0, 7, 3. 3, 0, 4, 7. 3, 0, 7, 4. 3, 7, 0, 4. 3, 7, 4, 0. ఇట్లా కొన్ని రాసుకుందాం. ఇట్లా రాసుకున్న తర్వాత పెద్దది ఇందులో 7,430, చిన్నది 3,047. నెక్స్ట్ బిట్ 4 అంకెల అతి చిన్న సంఖ్య 1000. 4 అంకెల అతి చిన్న సంఖ్య ఏమవుతుంది? 1000. 4 అంకెల అతి పెద్ద సంఖ్య 9,999. ఇది 10. నెక్స్ట్ వచ్చే సంఖ్య 10,000 అతి పెద్ద సంఖ్య. నెక్స్ట్ బిట్లో 3వ 4వ క్వశ్చన్ హోంవర్క్. నెక్స్ట్ ఇంతటితో